నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బంజారా భవన్లో హోళీ లెంగి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శశాంక్ ఫౌండేషన్ డాక్టర్ మోతీలాల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి గోగు పువ్వులు సమర్పించి హోళీ లెంగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాలు అంటే ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిలో కలిసి ఉండేవారు. కావున వేసవి కాలంలో అన్ని చెట్లు రాలిపోయిన గోగు పువ్వు ఎలా కాస్తుందో బంజారాలు కూడా అలా ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్, మండల అధ్యక్షుడు మంగిచ నాయక్ మరియు 24 తండాల బంజారా సోదరులు, సోదరిమణులు పాల్గొన్నారు. अग्निया भारी भरोसा भारी नानी जाति मोटो को पार्टी को निखा दो वाले ब्रह्मचारी भाइयों को नहीं की दो समाज में छोड़ दे लोगों बापू तार समाज पर ध्यान रखार तार समाज पर निगाह रखार तार समाज हर चीज करी से तार समाज पर ध्यान रखार के तने చూసిన జై సేవాలాల్, జై భవానీ. అందరికీ హోళీ మహోత్సవ శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త బంజారా సోదరులకు మాకు ప్రత్యేకమైనటువంటి హోళీ పండుగ, అందులో ఇంకా ముఖ్యమైనటువంటి లేంగి ప్రోగ్రాం అంటే మా యొక్క బంజారా సోదరుల నృత్యం. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఆకులు రాలే కాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అడవులలో అన్ని ఆకులు రాలినా కానీ పొదుగు పూలకు మాత్రం పూలు ఎర్రగా పూతాయి. ఏ రోజైతే మా 300 సంవత్సరాల క్రితం మా యొక్క మదగురు సేవలాల్ మహారాజ్ చెప్పినట్టు ప్రపంచంలో అన్నీ ఎండిపోయినా కానీ దుష్టశక్తులు వచ్చినా కానీ మిమ్మల్ని అందరినీ ఏ రోజైతే అందరూ ఇప్పుడు ఆకులన్నీ రాలిన తర్వాత మూలుగు పూలు ఎర్రగా ఎట్లా ఉంటుందో అట్లనే మీ బంజారా సోదరులందరినీ కాపాడుకుంటా. కానీ ఎలా అంటే మీరు భక్తి మార్గంలో నడవాలి, మంచి మాటలు మాట్లాడాలి, చూట మాటలు మాట్లాడద్దు, ఎవరికైనా అప్పుల్లో ముంచకూడదు అనేది ఆ రోజే సేవలాల్ మహారాజ్ చెప్తూ, మీరు శివరాత్రి అయిన రోజు నెక్స్ట్ రోజు నుంచే ప్రతి ఊర్లలో లేంగి అనేది వేయాలి. రోజు సాయంత్రము పెద్ద మనుషులు నాయ కార్వాయి డాయ సాడే అందరూ చేసి ఏంటంటే ఆ లేంగి ప్రోగ్రాంలో ఫస్ట్ జగదాంబ మాత సేవాలాల్ మహారాజును అలాగే ఇతరత్ర దేవతలందరినీ భజించిన తర్వాత కొన్ని మాకు సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని పాటలు ఉండడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి మోడర్నైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచం మొత్తం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళిపోయిన వల్ల మా బంజారా సోదరులు, మా బంజారా యువకులందరూ పెడదారిన పడుతున్నారు. అంటే మా సంస్కృతిని మర్చిపోతున్నారు. మన నృత్యం ఏంటిది, మన వేషభాష ఏంటిది, మనం మాట్లాడటం ఏంటి, మనం ఎవరిని రెస్పెక్ట్ చేయాలి, ఎలా నడవాలనేది మర్చిపోతున్నారు. అందులో భాగంగానే మా యొక్క శశాంక్ ఫౌండేషన్ తరఫున ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో ఇక్కడ లేంగి ప్రోగ్రాం వేస్తూ మన సంస్కృతి గురించి అందరికీ తెలపాలనే ముఖ్య ఉద్దేశము. దీని ద్వారా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లో ఉండి మనకు రాబోయే రోజులలో ఏదైనా కష్ట సుఖాలు ఉంటే కలిసికట్టుగా ఉంటూ దాని యొక్క మన కష్టాల్ని అందరం ఎదుర్కొని దాన్ని అధిగమించి ప్రతి ఒక్క బంజారా తండాలో ఉన్నటువంటి నాయక కార్యవారీలకు, ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు, రాజకీయ నాయకులకు, కుల సంఘాలందరికీ విన్నవింది ఏంటంటే మన మోటో ఒకటే కావాలి, మన సంస్కృతిని మనం కాపాడాలి. అలాగే మన బంజారా సోదరులను రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మనము ఎదుగుదలలో తోడ్పడాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అట్లా పోకుండా ఎవరైనా కానీ చిన్న పుచ్చుకున్నా, మనకి కోపం వచ్చినా వాళ్ళని సర్ది చెప్తూ పూర్వం నుంచి ఎలా అయితే బంజారా సమాజం దగ్గర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 80 సంవత్సరాల నుంచి ఎలా అయితే డెవలప్మెంట్ అయ్యామో ఇంకో 10-20 సంవత్సరాలలో మనము అన్ని రంగాలలో మనం ముందుండాలి. ప్రతి ఒక్కరూ మన ఆడబిడ్డలను అందరినీ ఎడ్యుకేషన్ చేపియాలి. ఆడబిడ్డలందరినీ కూడా 21 సంవత్సరాల తర్వాత మినిమం డిగ్రీ చదువుకున్న తర్వాతనే పెళ్లి చేయాలి. పెళ్లి చేసే ముందు వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగము, వ్యాపారంలో
కుటుంబాలలో మన నిలదొక్కున్న తర్వాతనే మ్యారేజ్ చేస్తూ మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉండేటట్టు చేయాలి. అలాగే మన పిల్లలందరికీ మొబైల్ను తక్కువ వాడుతూ చదువు మీద ధ్యాస ఉండేటట్లు న్యాయ కారవారీలు తల్లిదండ్రులు దాని మీద ధ్యాస పెట్టాలి. అలా చెప్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే ఏంటంటే మనము ఒక నానుడి ఉంది ఏంటంటే చరిత్రలో